ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దినదినము ఆయన మీకు ఆరోగ్యము, క్షమము, ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ శారీరక సంబంధమైన విషయాల్లో ఆయన దయచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఉచితంగా అందరికీ ఇస్తాడు, ధారాళంగా ఆయన అందరికీ ఇస్తాడు. కనుక ఆయన్ని ఆశ్రయించాలి. ప్రభు చెప్పాడు కదా, మొదటిగా దేవుని రాజ్యమును, నీతిని వెతికితే మనకేం కావాలో అవన్నీ కూడా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో యేసు ప్రభు జీవించుచున్న దినాలలో ఒక ధనవంతుని గురించి ఆయన ఒక మాట చెప్పాడు. ఒక సంవత్సరం ధనవంతుడు తన పొలంలో పంట విస్తారంగా పండించాడు. చాలా బాగా ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఆ ధనవంతుడు తన ఆత్మతో, తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, చాలా సంవత్సరాలకి సరిపడేటట్లుగా నేను విస్తారంగా నేను సంపాదించి పెట్టాను. నువ్వేమాత్రం ఇక భయపడిన అవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, చాలా కాలానికి సరిపడేటట్లుగా నేను సమకూర్చాను అని తన ప్రాణంతో ఆయన చెప్పి తృప్తిపరుచుకుంటున్నాను. నేను కొట్లను విస్తారపరిచాను, రాసులుగా పోసిపెట్టడానికి మనకి ఏ డోకా లేదు, ఎట్టి పరిస్థితులైనా సరే ఏ ఇబ్బంది ఉండదు మనకు అంటూ ఆ వ్యక్తి తన ఆత్మతో తన ప్రాణానికి చెప్పుకొని మాట్లాడుతున్న మాటల్లో ప్రభు అన్నాడు కదా, వెరివాడ, ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నీ పరిస్థితి ఏంటి? ఇదిగో నీ ప్రాణమును అడుగుచున్నారు, వారు వచ్చారు, నేను తీసుకుని వెళ్తున్నారు. నా ప్రియ సహోదరులారా, మనం ఈ రోజున గమనించాలి. మనము ఆ యొక్క లేఖన భాగంలో లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 21 వచ్చిన ఆఖరిగా ప్రభు ఆ యొక్క పారా గురించి ముగిస్తూ అంటున్నాడు, దేవుని యందు ధనవంతులు కాక తమ కొరకే ధనమును సమకూర్చుకుంటున్న వారందరూ కూడా అలాగే ఉంటారు అని. చాలా కాలం క్రితం మనందరికీ తెలిసిందే, 2009లో చనిపోయినటువంటి మైకేల్ జాక్సన్ 2009లో చనిపోయేటప్పటికి 50 సంవత్సరాలు. సో ఆ మైకేల్ జాక్సన్ తను చాలా కలలుగా అన్నాడు. ఏమనంటే, నేను ఈ భూమి మీద 150 సంవత్సరాలు బ్రతకాలి, 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి తను చాలా కలలుగా అనటమే కాదు, సంపాదించిన ఆస్తి, సంపాదించిన కోట్ల రూపాయల డబ్బులు అతను ఏం చేశాడు, ప్రతి ఆ పైసా కూడా తన చుట్టూ గొప్ప అమెరికాలో ఉన్నటువంటి గొప్ప వైద్యులను తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసమే వాళ్ళు నిరంతరం 12 మంది వైద్యులు 24 గంటలు వారి యొక్క సంరక్షణలోనే ఆయన ఎదుగుతూ ఉన్నాడు. చివరికి ఆయన పడుకునే మంచం కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉండాలి, ఆ విధంగా ఆ మంచంలో కూడా ఆక్సిజన్ లెవెల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. డాక్టర్లు 12 మంది మాత్రమే కాదు, ఫిజియో ట్రైనీస్ కూడా ఒక 15 మంది దరిదాపుగా ఉండేవాళ్ళు. అలాగే ఒకవేళ ఈ యొక్క మైకేల్ జాక్సన్కి ఏదైనా సమస్య ఎదురయ్యి, ఇబ్బందులు ఎదురైతే, ఒకవేళ కిడ్నీస్ కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ ఏవైనా మార్చడానికి వీలవుతే, మార్చాల్సి వస్తే మార్చడానికి, అవయవ దానం చేయడానికి సిద్ధపడిన వారిని కూడా మైకేల్ జాక్సన్ తన దగ్గర, తన ఇంట్లోనే, తన సంరక్షణలోనే ఉంచుకొని వారిని కూడా వారి బాగోగులు చూస్తూ వారికి ఆయన ఎంతో అంత సహాయపడుతూ ఉండేవాడు. మెట్టుకు తన యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను 150 సంవత్సరాలు బతకాలి, నేను చాలా కోట్ల రూపాయలు సంపాదించేసాను. నిజమే, ఆ రోజుల్లో భూమి మీద చాలా అధిక సంపన్నుడిగా బ్రతికిన వ్యక్తి ఈ యొక్క మైకేల్ జాక్సన్. ఈ పరిస్థితిలో మైకేల్ జాక్సన్ చాలా డాక్టర్లు సెలవులేందే మంచినీళ్ళు తాగేవాడు కాదు, డాక్టర్లు సెలవులేందే భోజనాన్ని కూడా ముట్టుకునేవాడు కాదు. ఏ డైట్ ఏ విధంగా, ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, ఏ సమయానికి ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా డాక్టర్ల పర్యవేక్షణ. తనకంటూ సొంతగా ఏర్పాటు చేసుకున్న చెఫ్స్ ఉన్నారు కదా, ఆ వంట వాళ్ళు వండినటువంటి వాటి కూడా డాక్టర్ల యొక్క డైట్తోనే ఈ విధంగా భోజనం చేస్తూ ఎన్నో కలలు కంటూ వచ్చాడు. చివరికి
ఒకానొక రోజున 2009లో ఆయన గుండె పని చేయటమే ఆగిపోయింది. సహోదరుడు ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద చాలా కాలం బ్రతకాలనో, ఈ భూమి మీద నేను చాలా ఐశ్వర్యవంతుని, కోటీశ్వరుని కావాలనో రకరకాలైన కళలు కనటం చాలా గొప్ప కళలుగా ఉంటాయి. కానీ అది దైవ సంబంధంగా ఉన్నాయా లేవని గుర్తించాలి. చూడండి, ఇక్కడి మనం గమనిస్తున్నాం. మైక్రోసాఫ్ట్ అధినేతలు కానివ్వండి, బిల్ గేట్స్ వాళ్ళు కానివ్వండి, అలాగే మన డారెల్ బఫెట్ కానివ్వండి, వీళ్ళందరినీ గమనిస్తూ పెద్ద పెద్ద వ్యక్తులను చూస్తున్నాం. మన ఇండియాలో కూడా టాటా వాళ్ళు కానీ, అలాగే విప్రో వాళ్ళు కానీ, ప్రేమ్జీ వాళ్ళు, చాలామంది కోట్ల రూపాయలు ఆస్తులను వాళ్ళు డొనేట్ చేశారు. కోట్ల రూపాయల ఆస్తులు డొనేట్ చేశారు. ఈ రోజుకి వాళ్ళు ఆరోగ్యవంతులుగా టాటా గారిని మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లలో వాటిలో. చాలా వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆయన ఆ వయసులో కూడా కర్ర పెట్టుకుని కొంచెం చలాకీగానే నడుస్తూ ఉంటాడు. ఇంత కోట్ల రూపాయలు ఉన్న చాలా వరకు బీదలకి, చారిటీకి ఇచ్చి చాలామందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నారు. మెలిండా బిల్ గేట్స్ యొక్క వాళ్ళ ద్వారా కూడా ఈ మన ఇండియాలో కూడా ఆఫ్రికా కంట్రీస్లో చాలా చోట్ల ఎక్కడైతే అవసరం ఉన్నాయో వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉన్నారు. చాలా వరకు వారు ఎయిడ్స్ పేషెంట్లకు కానివ్వండి, రోగస్తులకి, కుష్ఠరోగులకు కానివ్వండి, ఇలాగ అనేక విధాలుగా ఇప్పటికీ వాళ్ళకి క్షేమముగా, ఆరోగ్యంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇతనేమో తన కోసమే సమకూర్చుకుంటా వచ్చాడు. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి యేసయ్య చెప్పిన మాటను జ్ఞాపం చేస్తున్నా. రాత్రి పగలు తేడా లేకుండా మొత్తానికి తన కోసం తన దగ్గరే సమకూర్చుకుంటూ తన ప్రాణానికి, తన కుటుంబానికి తను ఉల్లసించిపోతున్నాడు. చాలా కాలానికి సరిపడేటట్లుగా నేను సమకూర్చి పెట్టాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గొప్ప దైవజనులు చెప్పిన మాటను మళ్ళా జ్ఞాపం చేస్తున్నాను. గొప్ప ఆస్తిపరుడు ఉన్నాడు చెన్నైలో. గొప్ప ఆస్తిపరుడు 40 సంవత్సరాల వయసులోనే భయంకరమైన రోగం వచ్చింది. డాక్టర్లు చెప్పారు ఇక చచ్చిపోతారు. ఈ సమయంలో ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ విశ్వాసి దేవుడు చెప్పాడట, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కట్టలున్నాయే, ఎక్కడెక్కడ దాచావో అవన్నీ తీసుకెళ్ళి స్లమ్లో అందరిని పిలిచి ఒక్కొక్కరికి ఎంత పడితే అంత ఇచ్చేసేసేయి అంటూ ఆయనకి చెప్పాడట దేవుడు. ఇంట్లో ఎవ్వరికి ఏం చెప్పకుండా డ్రైవర్ని పిలిచి తను ఇంట్లో ఒక పెద్ద సూట్ కేసుకి ఆ కట్టలంతా పేర్చి కారులో పెట్టించి పద స్లమ్కి అని చెప్పాడట. ఇతను కారు నడుపుకుంటూ స్లమ్లోకి మధ్యలోకి తీసుకెళ్ళిపోయాడు. స్లమ్లోకి వెళ్ళిన తర్వాత కారు ఆగింది. ఈయనే దిగి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి అందరిని పిలిచి అందరికీ తన చేతులు ఎంతో దొరికితే అందరికీ ఆ విధంగా డబ్బులు పంచటం ప్రారంభించాడు. ఆయన పంచుతూ ఉండగానే ఆయన యొక్క శరీరంలో మార్పు కలిగిపోయింది. తెలుస్తుంది ఏదో మార్పులు జరుగుతున్నాయని. మొత్తానికి తీసుకెళ్ళిన సూట్ కేసు మొత్తం ఆ డబ్బులంతా బేదలకి వెదజల్లి బేదలకి ఇచ్చేసి ఆయన కారుకి ఒట్టి చేతులతో ఆ ఖాళీ సూట్ కేసుని తీసుకొని ఇంట్లోకి గుమ్మంలో అడుగు పెడుతుండగానే గొప్ప ఆరోగ్యవంతుడిగా దరిదాపు 40 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి మరణకరమైన రోగం 90 సంవత్సరాలు దాటిన తర్వాత అతడు నిద్రించాడు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం మనకు తేటగా చెప్తుంది, ఈ భూమి మీద నువ్వు ధనమును నీకోసం పోగు చేసుకునే దానికంటే కూడా పరలోకంలో ధనమును పోగు చేసుకో. అక్కడైతే దొంగరాడు చెమెట కొట్టదు. ఈ భూమి మీద నువ్వు డబ్బును పోగు చేసుకుంటే ఒక రోజునది దుఃఖంతో నువ్వు విడిచేటప్పుడు నువ్వు చాలా బాధపడతావు. అయ్యో, నేను ఈ భూమి మీద ఇంత సమకూర్చాను, కానీ నేను ఏమీ అనుభవించలేకుండా పోతున్నాను అంటూ నీ ప్రాణం కూడా, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ప్రాణం అక్కడే ఉంటుంది. కాబట్టి నువ్వు చనిపోయినా నీ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. పరలోకానికి అయితే వెళ్ళటం సాధ్యం కాదు. కాబట్టి నీకు దేవుడు ప్రేరేపించినంతగా ఇతరులకి సహాయపడడానికి, లేని వారిని ఆదుకోవడానికి, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడానికి ప్రయత్నించే. ఆ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లేని
ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము మన ఇంటోళ్ళకే చేసుకోకూడదు. మా బావకి చేస్తా, మా అక్కకి చేస్తా, మా తమ్ముడికి చేస్తా, మా మరదలకు చేస్తా, మా వాళ్ళకి చేస్తా, నా బామారికి చేస్తా, మా అత్తకి చేస్తా, మా అమ్మకి చేస్తా, మా నాన్నకి చేస్తా, మా తాతకి చేస్తా. ఈ విధంగా మనకు, మన ఇంటి వాళ్ళకి, మా బంధువులకి, మన చుట్టుపోలకి చేసుకుంటూ ఉండటం కాదు. రాజమార్గాలలో ఉన్నటువంటి వ్యక్తులు, బీదలుగా ఉన్న వ్యక్తులు, దరిద్రులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళకి మనం సహాయం చేస్తే పరలోకమందు మన ఫలం అధికమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పు, అయ్యా నేను ఈ భూ సంబంధంగా, అయ్యా నేను ధనవంతులు కావాలని కోరుకోవట్లేదు. ఈ భూమి మీద నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను యాత్రికుడిని, పరదేశిని. ఇది నా హృదయానికి చక్కగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేశారు. నాకు కలిగి ఉన్న దాంట్లో నేను తృప్తి పొందుతూ లేని వారికి కూడా నేను ఆదుకునే కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నా ప్రభువా, మీరు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్పినటువంటి చక్కటి నాయన ఆ యొక్క లేఖన భాగాన్ని మాకు లూకాసు వార్త ద్వారా 12వ అధ్యాయంలో మీరు మాకు విషదపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో కూడా నా ప్రభువా, అయ్యా మేము ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మేము ఉండాలో మీ యొక్క ఆత్మ ద్వారా విశదీకరించారు. అందుకే మీ స్తోత్రం. మేము ఈ భూ సంబంధంగా సమకూర్చుకొని మా పేరు ప్రఖ్యాతులు, పాస్తులు సమకూర్చుకోవటం కాదు, కానీ మీ యొక్క రాకడికి రాజ్యానికి అయ్యా మేము సిద్ధపరచు నిమిత్తమై మా యొక్క ఆత్మ, మా మనసు, మా ప్రాణం పరలోకంలోనే ఉండు నిమిత్తమై మా ధనం ఎక్కడ ఉంటుందో మా ఆత్మ అక్కడే ఉంటుందని మీరు చెప్పారు. కాబట్టి పరలోకంలో మేము అధికమైన ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇక్కడున్న బీదవారిని, దరిద్రులను, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి వారికి సహాయం చేయటం ద్వారా ప్రభా మేము ఆ పరలోక రాజ్యంలో మహిమలో కనబడతామని మీ లేఖనాల ద్వారా విశదీకరించారు. ఈ మాటలు విన్నా నీ బిడ్డలమైన మేము అందరము మీ వాక్యానుసారంగా బ్రతుకుతూ మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం ఇచ్చేయండి. అనారోగ్యంతో ఉన్న నీ బిడ్డల్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, మీ నామను కనపరచుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్టండి వందనాలు. నిత్యముగా నీ జీవితాన్ని అయినా ఈ భూమి మీదే కాదు, పరంలో కూడా నువ్వు ధనికుడుగా దీవెనకరమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. అనేకులకి మీరు షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యాలు వింటూ ప్రభు యొక్క రాకడలో మహిమలో కనబడేటట్లుగా మీ సహాయము కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.